టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సిపిఐ సిపిఎం బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంటులో పోటీ చేస్తున్న రఘురాం రెడ్డి గెలుపును మతతత్వ శక్తులకు దానికి పరోక్షంగా సహకరిస్తున్న శక్తులు అడ్డుకోలేవని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. రామ సహాయం రఘురామరెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ పలు వార్డుల్లో సిపిఐ సిపిఎం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మోసం మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలకు సిద్ధంగా ఉన్నారని, 10 ఏళ్ల మోడీ పాలన ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెడుతుందని సాగుతుందని అన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడితే పబ్బం గడుపుతున్నారని అన్నారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటు సాక్షిగా బీజేపీ ప్రభుత్వం తెస్తుంటే పరోక్షంగా సహకరించిన టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని ప్రజలు అప్రమత్తంగా ఈ దేశ ప్రయోజనాల కోసం పాటుపడే ఇండియా కూటమి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సిపిఎం దొడ్డ రవికుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి అరిసుమిల్లి సాయిబాబు, మండల కార్యదర్శి వేషంశెట్టి పూర్ణచంద్రరావు, ఉపశెట్టి రాహుల్, అన్నారపు వెంకటేశ్వర్లు, వేషంశెట్టి విశ్వేశ్వరరావు, శనగరం శ్రీనివాసరావు, మడుపు ఉపేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం, టీజేఎస్ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి రఘురాం రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మరి ప్రచార కార్యక్రమం పాల్గొనడం జరుగుతూ ఉంది. వామపక్ష పార్టీలు నాయకత్వంతో కూడా పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 3 పార్టీలు సంయుక్తంగా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఇండియా కూటమిని గెలిపించాలని, రఘురాం రెడ్డి గారిని గెలిపించాలని ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈనాడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కార్మిక రైతుల యొక్క హక్కులను లేదా దేశం యొక్క సమగ్రతను కాపాడాలంటే ఇండియా కూటమిని గెలిపించాలనే లక్ష్యంతో ప్రజలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలన అధిక ధరలతో డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మొత్తం కూడా అదానీ, అంబానీకి అప్పచెప్పినటువంటి దుస్థితి. 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి పడేసి కార్మికులకు అన్యాయం జరిగింది. రైతుల మద్దతు ధర కోసం గత 2 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. రైతుల యొక్క పోరాటాన్ని గుర్తించకుండా రైతులకు ఇబ్బంది పెడుతున్న స్థితి. అదేవిధంగా ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి మతం ఏదైనా అందరం ఒకటే అనే పరిస్థితి ఉన్న ఈ దేశంలో మతోన్మాదాన్ని మరి పెంచి పోషిస్తూ లౌకిక భారతదేశాన్ని లేదా సమైక్యమైన దేశాన్ని విచ్ఛిన్నతలకు తీసుకువెళ్ళిన విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిలుపునిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ల కాలంలో మోడీకి అడుగులకు మడుగులెత్తే నడిచింది. అందుకే బీఆర్ఎస్ బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి కోరుతాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.